హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుష్మిత కుకింగ్ అండ్ టిప్స్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి కారపూస లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో మనం నేర్చుకుందామండి. ఇవి చాలా క్రంచీగా, చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. అలాగే ఇవి మనం బెల్లం పాకంతో చేసుకుంటాం కాబట్టి హెల్తీగా కూడా ఉంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. మీకు ఇక్కడ నేను చెప్పినట్లుగానే చేశారంటే పర్ఫెక్ట్ రెసిపీ వస్తుందండి. చాలామందికి దీనిని తయారు చేసుకోవడం తెలీదు, కానీ టేస్ట్ ఎలా ఉంటుంది అనేది మాత్రం తెలుస్తుందండి. కానీ ఇది మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. అది ఎలాగో ఈరోజు మనం నేర్చుకుందాము. మీకు పర్ఫెక్ట్ రెసిపీ అనేది వస్తుందండి. ఇక్కడ నేను చెప్పినట్లు కనుక మీరు ఫాలో అయ్యి చేశారంటే. అలాగే మీరు ఫస్ట్ మన వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఈ లడ్డు కోసం వచ్చేసి ఫస్ట్ మనం ఒక వెడల్పాటి మిక్సింగ్ బౌల్ తీసుకుని 1 కప్పు శనగపిండి యాడ్ చేసుకోవాలి. దీనిని కొంచెం ప్రెస్ చేసినట్లుగా తీసుకోండి. అలాగే 1/2 కప్పు బియ్యం పిండి అండి, రైస్ ఫ్లోరు, ఎండబెట్టిన బియ్యం పిండి అనమాట. అలాగే రుచికి సరిపడా కొద్దిగా చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఫస్ట్ ఈ పిండి మొత్తం మనము కలిపేసుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేలాగా మొత్తం కలిపేసిన తర్వాత ఒకేసారి వాటర్ యాడ్ చేసుకోకుండా కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్గా మనం జంతికల పిండి ఎలాగైతే కలుపుకుంటామో అలానే కలుపుకోవాలి. గట్టిగా ఉండకూడదు, అలాగనే పల్చగా కూడా ఉండకూడదు. పల్చగా ఉన్న ఆయిల్ ఎక్కువ తీసేసుకుంటుంది. కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ సాఫ్ట్గా కలుపుకుని రెడీ చేసుకోవాలి. ఫస్ట్ మనం పిండి చూడండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు మనం ఈ పిండిని కొంచెంగా డివైడ్ చేసుకుని జంతికల గొట్టంలో పెట్టుకోవాలి. అలాగే దీనికోసం మనం సన్నటి హోల్ ఉన్న ప్లేట్ పెట్టుకోవాల్సి ఉంటుందండి. పెద్ద హోల్స్ పెట్టుకోకూడదు. సన్నగా మనము కారపూస వేసుకుంటాం కదా, సేవ్ మాదిరిగా ఈ ప్లేట్ పెట్టుకుని ఫస్ట్ జంతికల గొట్టంలో ఆయిల్ యాడ్ చేసేసుకోండి. పిండి అనేది జంతికల గొట్టంలోకి అతుక్కోకుండా ఉంటుంది. పిండిని సగంగా డివైడ్ చేసేసుకుని ఫస్ట్ ఈ విధంగా మనము జంతికల గొట్టంలో పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టేసిన తర్వాత జంతికల గొట్టాన్ని సెట్ చేసేయండి. పిండి మొత్తం ఇలా రెడీ చేసుకున్న తర్వాత మీరు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని స్టవ్ పైన పెట్టుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత మనము ఈ కారపూస అనేది చేసుకోవాలండి. అలాగే ఆయిల్ వచ్చేసి మీరు డీప్ ఫ్రై కదా అని కడాయిని ఇంటిగా పోసుకోవద్దు. శనగపిండి కాబట్టి పొంగిపోతుంది. మనం కడాయిలో సగం వరకు మాత్రమే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మాత్రమే ఈ జంతికల గొట్టంతో మనము ఇలా కారపూసలాగా చేసుకోవాలి. ఇది వచ్చేసి మనము 2 వైపులా టోన్ చేసుకుంటూ ఫ్రై చేయాలి. చూడండి ఇక్కడ మనకి ఒకవైపు ఫ్రై అయింది కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్, లైట్ కలర్ వస్తే సరిపోతుందండి. మనకి ఇది సన్నగా ఉంటుంది కాబట్టి తొందరగా మాడిపోతుంది అనమాట. కాబట్టి దగ్గరుండి చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ మాడిపోతే మీకు టేస్ట్ అనేది మారిపోతుంది. రెండోసారి కూడా సేమ్ మనము మిగిలిన పిండిని కూడా ఇలాగే పిండిని అంతా కూడా ఒత్తుకుని రెడీ చేసుకోవాలన్నమాట. 2 వైపులా సమానంగా కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకోండి. పిండిని అంతా కూడా సేమ్ ఇలానే తీసేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను మొత్తం రెడీ చేసేసాను. ఇప్పుడు వీటిని మనం కొంచెం ఇలా మ్యాష్ చేసినట్లుగా చేయాలి. అంటే చిన్న పీసెస్ లాగా చేయాలన్నమాట. ఇవన్నీ పెద్దగా ఉన్నాయి కదా, కాబట్టి మనం ఇట్లా కొంచెం ప్రెస్ చేసామంటే గట్టిగా మనకి కరెక్ట్ సైజ్ అనేది వస్తుందండి. ఇలా చేసుకుంటే చాలు, మరీ చిన్నగా చేయొద్దు. ఇప్పుడు పాకం కోసం స్టవ్ పైన మందపాటి వెడల్పాటి కడాయి పెట్టుకుని 1 కప్పు బెల్లం తీసుకోవాలండి. 1 కప్పు బెల్లం తీసుకోవాలి. ఈ బెల్లంలో కొంచెం వాటర్, అంటే టీ గ్లాస్ కన్నా తక్కువ, ఒక 1/2 టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. అంటే ఒక 50 ml వాటర్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ వేయొద్దు. కొంచెం వాటర్ యాడ్ చేసిన తర్వాత దీనిని బెల్లం కరిగే వరకు కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద ఉంచండి. చూడండి ఇక్కడ బెల్లం మొత్తం కరిగిపోయింది అనమాట. ఈ పాకం రావడానికి ఒక 10 నిమిషాల వరకు టైం పడుతుంది. అంటే మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకుంటాం కాబట్టి మీడియం టు లో ఫ్లేమ్ మీద ఉంచుకోవాలి. దీనికి మనం ప్రతిసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఏముండదండి. ఈ పాకం మనకు వచ్చిందని తెలిసిపోతుంది అనమాట. చెక్ చేయకపోయినా తెలిసిపోతుంది. ఎందుకంటే పాకం అనేది మనకి ఇది ఖర్జూరం కలర్లో వచ్చేస్తుంది అనమాట. కొంచెం డార్క్ కలర్ వస్తుంది. మనం ఇలా కలుపుతూ ఉంటే చూడండి కలర్ అనేది ఎలా చేంజ్ అవుతుందో. ఒకసారి మీరు గిన్నెలోకి కొంచెం వాటర్ తీసుకుని చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే మీకు ఈ పాకం అనేది మెత్తగా లేకుండా గట్టిగా, అంటే మనం పట్టుకుంటే విరిగేలాగా ఉండాలన్నమాట. అప్పుడే మనకి పాకం అనేది వచ్చినట్లు. 1 నిమిషం పాటు దీనిని వాటర్లో ఉంచేసేయండి. లేదంటే పైకి తీసినప్పుడు కొంచెం సాఫ్ట్గానే ఉంటుంది. చూడండి ఇది కొంచెం సాఫ్ట్గా ఉందన్నమాట. ఇంకా కాస్త మనము రానివ్వాలి. 1 నిమిషం పాటు వస్తే సరిపోతుందండి. చూడండి పాకం అనేది ఇక్కడ మనకి ఎక్కడ కూడా బబుల్స్ అనేటివి లేకుండా ప్లెయిన్గా వచ్చేసింది కదా, ఇది మనకి కరెక్ట్ పాకం అనమాట. చూడండి వాటర్లో వేసినా సరే గట్టిగా అయిపోయింది మనకి. ఈ స్టేజ్లో మనము ఏదైతే మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా కారపూస అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇలా పొడి అవ్వాలి పాకం అనేది.
అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది. లేదంటే మీకు ఈ కారపూస లడ్డూలు అనేటివి కలర్ కూడా ఉండవన్నమాట. స్టవ్ ఆపకుండానే మనం కారపూస అనేది కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. మీకు ఈ పాకం వచ్చినప్పుడు కొంచెం మాడు వాసన అనేది కూడా వస్తుందండి. మరీ మాడనివ్వకూడదండి, మళ్ళీ చేదొచ్చేస్తుంది, బెల్లం టేస్ట్ పోతుంది. మనకి ఏదైతే వాటర్లో వేసుకున్న తర్వాత పాకం అనేది కొంచెం విరిగితే సరిపోతుందన్నమాట. ఇప్పుడు మనము స్టవ్ని ఫ్లేమ్ని లో ఫ్లేమ్ మీద ఉంచుకుని ఈ కారపూస మొత్తాన్ని కూడా ఈ బెల్లం పాకంలోకి కలిపేసేయాలి. చాలా టేస్టీగా ఉంటాయండి, క్రంచీగా ఉంటాయన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మొత్తం మనం లో ఫ్లేమ్ మీద ఉన్నప్పుడే ఈ కారపూసకి బెల్లాన్ని అంతా పట్టించేసేయాలి. ఈ విధంగా మొత్తం పట్టించేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోండి. కొంచెం వేడిగా ఉంటుంది కదా, ఒక్క నిమిషం చల్లారనివ్వండి. అలాగే ఇప్పుడు మనం ఇవి లడ్డూలు చుట్టుకునేటప్పుడు చేతికి కాస్త ఆయిల్ రాసుకోవాలండి. నెయ్యి రాసుకోవద్దు. నెయ్యి రాసుకుంటే మీకు ఈ లడ్డూలు అనేటివి కొంచెం తొందరగా మెత్తబడిపోతాయంట. కాబట్టి నెయ్యి కాకుండా చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకుని కొంచెం వేడి మీద ఉన్నప్పుడే మనం ఇలా లడ్డూలాగా చుట్టుకోవాలి. లడ్డూలు చుట్టేటప్పుడు కూడా గట్టిగా నొక్కకండి. గట్టిగా నొక్కితే లడ్డు అనేది మీకు తినేటప్పుడు గట్టిగా ఉంటుందన్నమాట. కొంచెం లూజ్గా లడ్డూలాగా నొక్కుకున్నారంటే చక్కగా మీకు తినేటప్పుడు కూడా కొంచెము క్రంచీగా బాగుంటాయి. చాలా బాగుంటాయండి, తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. కొంచెం వేడి మీద ఉన్నప్పుడే మీరు ఇవి నొక్కేసుకోవాలి, లేదంటే మీకు గట్టిపడిపోతుంది. మనం చేయి పట్టుకోగలిగేలాగే ఉంటుందండి, భయపడాల్సిన పని ఏం లేదు. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా, పాకం అనేది కొంచెం చల్లారిపోయే ఉంటుంది. అలాగే మీరు ఫ్యాన్ వేసేసుకుని అట్లా చేయకండి. ఫ్యాన్ వేసేస్తే మీకు తొందరగా ఇది గట్టిపడిపోతుంది, చేయడానికి అవ్వదు. మొత్తము ఈ కారపూస లడ్డూలన్నీ కూడా ఇలాగే రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. చూడండి ఎంత మంచిగా వచ్చేసాయో మనకి. గట్టిగా మాత్రం నొక్కొద్దండి, కొంచెం ఫ్రీగా పట్టుకుని ఒత్తేటప్పుడు ఫ్రీగా వత్తండి. ఈ విధంగా నేను ఇక్కడ లడ్డూలన్నీ కూడా చేసేసాను. టేస్ట్ అయితే సూపర్ ఉంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. కలర్ కూడా చూడండి ఎంత మంచిగా వచ్చేసిందో. సేమ్ మనం బయట కొనే వాటిలాగే ఉంటాయి. ఇప్పుడు మనకి కడాయికి కొంచెం ఇట్లా ఆరిపోయినట్లుగా ఉంది కదా, దీనిని మనం స్టవ్ పైన పెట్టామంటే చక్కగా కరిగిపోయి ఇది కూడా మనకి లడ్డూలాగా వచ్చేస్తుందండి. ప్రాబ్లం ఏం లేదు. చాలా బాగున్నాయండి, తప్పకుండా ట్రై చేయండి. నేను ప్రతి పొంగల్కి నేను ఇవి తయారు చేసుకుంటామన్నమాట. ఫైనల్ రెసిపీ అయితే మనది ఇది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.